సో ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు ఇది ఎప్పటి నుంచో నేను ఆలోచిస్తున్న విషయం, ఆచరిస్తున్న విషయం. అంటే జ్ఞానోదయము, ముక్తి, జీవన్ముక్తి, లిబరేషన్ చాలా దూరం. ముందు ఆర్థిక సమస్యల నుంచి ఫ్రీ అవ్వాలి. ఎందుకంటే ఆర్థిక సమస్యల వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ డే టు డే పడుతుంది. ఇప్పుడు నేను జీవన్ముక్తి కాకపోయినా నాకు వచ్చే నష్టం లేదు. తినడానికి తిండి ఉందనుకో, నెట్ఫ్లిక్స్ ఉందనుకో, ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఐ కెన్ మేనేజ్ మై లైఫ్. ఆనందంగా లేకపోయినా హాయిగా బతికేయచ్చు, ప్రశాంతత లేకపోయినా బతకొచ్చు, బంధువులు లేకపోయినా బతకొచ్చు, బుద్ధి లేకపోయినా బుర్ర లేకపోయినా బతకొచ్చు. కానీ డబ్బు లేకపోతే బతకలేము. ఇది ఇప్పుడున్న కాంటెంపరీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంతెందుకు ఒక ఆశ్రమానికి పోవాలన్నా డబ్బే కావాలి. ఒకప్పట్లాగా నువ్వు రోడ్ల మీద పడుకోవడానికి లేదు. ఒకప్పుడు పడుకుంటే ఎవరో యోగి పుంగవుడు వచ్చాడు, మా ఇంటికి రండి స్వామి పంటారు, ఆధార్ కార్డు ఎదుర గూట్లే చూపి ఇక్కడ దొబ్బే అంటారు. యూ కెనాట్ ట్రస్ట్. అందుకని ఒకప్పటి సమాజం వేరు, ఇప్పటి సమాజం వేరు. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత సర్వేలెన్స్ లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ ఫ్లోటింగ్ లేదు, ఇంత డిస్ట్రస్ట్ లేదు, ఇంత లాజిస్టిక్స్ లేవు, ఇంత టూ మచ్ కమ్యూనికేషన్ లేదు. ఒకప్పుడు ఒక ఊరు ఉంది, ఆ ఊరి నుంచి ఊరికి ఎవడో ఎప్పుడో ఒకడు ఆ బాట పట్టుకొని వచ్చేటోడు. ఒకవేళ వచ్చినా 4-5 days ఉండి ఇంత బీడీనో టీనో దాగి వాడు అనుభవాలు షేర్ చేసుకున్నా, వాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకోకుండా ఊరికే వినేటోడు, అట్లీస్ట్ కొత్తోడు చెప్పిండు కదా. ఇప్పుడు దేని గురించి చెప్తున్నావు చెప్పు, నువ్వు చెప్పింది తప్పు, ఏం మాట్లాడుతున్నావు అని రిఫ్యూట్. అంటే ఒకప్పుడు నువ్వు బ్లఫ్ చేయొచ్చు, నువ్వు బ్లఫ్ చేయడం కుదరదు. అందుకని ఆ రోజైనా ఈ రోజైనా అత్యంత ఆవశ్యకమైంది డబ్బే. కానీ ఒకప్పుడు డబ్బు లేకపోయినా బతకగలిగే వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు. జ్ఞానంలో ఉన్నవాడు ఒక సన్యాసిగా, లేకపోతే ఒక పరివ్రాజకుడిగా, సర్వసంగ పరిత్యాగిగా, ఒక ట్రావెలర్గా, ఒక నొమాడిక్గా హీ వుడ్ యూస్ టు సర్వైవ్. ఇప్పుడు కుదరదు. అందుకని ఇప్పుడు సన్యాసులైనా, స్వామీజీలైనా, జ్ఞానోదయం పొందిన వాళ్ళైనా, వేదాంతులైనా, పండితులైనా, సంసారులైనా అందరికీ డబ్బు పట్ల అవగాహన మస్ట్ అండ్. రెండోది, ఇంట్లో ఖాళీ కూర్చోకూడదు ఎవరు. ప్రతి ఒక్కరూ డబ్బు ఎర్న్ చేయాలి. డబ్బు లగ్జరీ కోసం కాదు, నిజంగా అవసరమైతే ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన ఒక ఆవిడ ఒక మాట చెప్పింది నాకు మా ఆయన చాలా సంపాదించొచ్చాడు, కానీ ఏం లాభం, ప్రేమ ఇవ్వలేదు నాకు. నేను అన్నది, ప్రేమ ఇవ్వలేదు ఓకే, బట్ అట్లీస్ట్ అత్యంత ముఖ్యమైనది ఇచ్చాడు. రీసెంట్ టైమ్స్లో చాలా పెద్ద ఇష్యూ వచ్చింది హాస్పిటల్లో. వాళ్ళ ఆయన రాలేదు, కానీ డబ్బు ఉపయోగపడ్డాడు. నాకు ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది, ఫస్ట్ టైం ఐ కాల్, నువ్వు చెప్పాను, నేనే చెప్పాను, ఇది నువ్వు ఇచ్చిన ప్రేమ కంటే అమూల్యమైందిరా బాబు అని ఫోన్ చేసి చెప్పు. ఒక లైఫ్ అంతా ప్రేమిస్తాడు, కానీ వాడు అన్నం పెట్టాడు, సమయానికి ఒక చీర ఇప్పాడు, లేకపోతే నిజంగా అవసరమైతే పెళ్లి చేయలేడు. ఎందుకు ఈ పనికిరాని ప్రేమ? డబ్బే ఇంపార్టెంట్. అలాగని డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ అనను. డబ్బు వెరీ ఇంపార్టెంట్, దెర్ ఇస్ నో డౌట్. కానీ డబ్బు మాత్రమే అన్నది మాత్రం అపోహ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కాన్షియస్గా మెడిటేటివ్గా ఆలోచించాల్సిన అంశాల్లో ఒకటి లిబరేషన్ చాలా దూరం. ముందు లిబరేట్ అవ్వు నీ డే టు డే ప్రాబ్లమ్స్ నుంచి. సంబంధం ఏం లేదు. అందుకే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ని ప్రేమించడం మొదలు పెడతారు, ఇంకా డబ్బు ఎన్ని చేయలే కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ లేడీ ఇది దగ్గర పెట్టుకో, లేకపోతే పెట్టుకో, ఊరికి పట్టుకోవట్లా. ఎగ్జాంపుల్లో ఆ లేడీకి వాళ్ళ హస్బెండ్ ప్రేమ లేదు అని ఆమె అనుకుంటుంది. ప్రేమ నిర్వచనం, ఒకరి ప్రేమ ఒకలాగా ఉంటుంది, ఇంకొకరి ప్రేమ ఒకలాగా ఉంటుంది. ఇంటికి రాగానే నా వైపు చిరునవ్వుతో నవ్వాలి, అది ఆమె ప్రేమ డెఫినేషన్, అది ఆమె ఎక్స్పెక్టేషన్. ఏ మాత్రం పట్టించుకోకపోవడం కూడా ప్రేమలో భాగమే. నిన్ను నీలా ఉండేలా అవకాశం ఇచ్చాడు కదా. సో అందుకని మనం ప్రేమ నిర్వచనాన్ని ఆధారం చేసుకోవాలంటే ఎదుటి వ్యక్తి ఎప్పుడు తప్పుగానే ఉంటాడు. కొన్నిసార్లు మ్యాచ్ అయితే మా ఆయన నన్ను ప్రేమిస్తాడు, నువ్వు అనుకున్నట్టు ఉన్నాడు అంతే, మేబీ నటిస్తుండొచ్చు. అదే చెప్తున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఓవరాల్గా ప్రేమ నిర్వచనం ఏంది, ఎదుటి వ్యక్తి ఎలా జీవించాలనుకుంటున్నాడో అలా జీవించే ఒక అవకాశాన్ని నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టకుండా క్రియేట్ చేయడం. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు అలా జీవించుకునే అవకాశాన్ని ఎదుటి వ్యక్తి నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నట్టు.
ఒకరితో ఒకరు ప్రేమలో ఉండడం కాదు, జీవితం పట్ల ప్రేమలో ఉండడం ముఖ్యం. ప్రపంచం పరంగా కుదరదు, అది ప్రకృతి పరంగా. ప్రపంచం పరంగా ఎందుకురా, మంచిగా ఆనందంగా ఉందో పీకులాడు పెళ్లి చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటారు. హఠాత్తు ఒకరి మీద ఓవర్ ఫోకస్ వచ్చేసి, ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి, నువ్వు నా కోసం ఇట్లా చేయలేదు, నీ కోసం నేను అట్లా చేయలేదు, నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు వాళ్ళ దిక్కు చూడొద్దు, వీళ్ళ దిక్కు చూడొద్దు, ఇవన్నీ అనవసరమైన జార్గాన్లోకి ఎంటర్ అవుతున్నారు. బికాస్ దే డోంట్ నో అబౌట్ లైఫ్. అంటే జీవితం పట్ల సరైన అవగాహన లేని వాళ్ళ దృక్పథం, అంటే వే ఆఫ్. నేను ఒక చిన్న విషయం చెప్తా. మనం అనుకున్నాం కదా ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఒకటి రాద్దామని, తప్పకుండా రాద్దాం. అంటే దాని మీద అదేంటంటే, ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్ళే కంటే ముందు 2 నెలలు ట్రైనింగ్ తీసుకుంటున్నావు కదా. ఒక అమ్మాయిని లైఫ్లో తెచ్చుకునే ముందు ఆమెకి వీడికి ఇద్దరు ట్రైనింగ్ ఇవ్వాలి విత్ కుటుంబ సభ్యులు. ఈ డబ్బు అంగీకారం కుదిరితే పెళ్లి చేస్తారు, తప్పది. మనసుల పట్ల అంగీకారం కుదిరితే, వ్యవహారం పట్ల అంగీకారం కుదిరితే, ఆహారపు అలవాట్ల పట్ల, డ్రెస్సింగ్ సెన్స్ పట్ల, అన్నిటి పట్ల అంగీకారం కుదిరితే. డేటింగ్లు చేస్తున్నారు కదా, మన సబ్జెక్ట్ అది కాబట్టి దాన్ని వదిలేద్దాం. అంటే మనం ఎప్పుడు డివేట్ కాదు, ఇది వెరీ ఇంపార్టెంట్, అది వేరే సబ్జెక్ట్. మనం డిస్కస్ చేసే డబ్బు గురించి. అదే చెప్తున్నా. సో మనం ఎక్కడ ఏ చెట్టు కాయలు అందుతాయో అక్కడికి పోవాలి. మనం ఒకటి పట్టించుకు వదిలేయి. మనం ఏం చేయకున్నా, ఒక విషయం నేను రియలైజ్ అయింది ఏంటంటే, నువ్వు ఏం చేయకున్నా నేను లైక్ చేసే వాళ్ళు ఏర్పడతారు. జస్ట్ వెయిట్ చేయండి. నువ్వు అనవసరంగా ఏదో చేసి పిల్లి మొగ్గలు వేసి అలసిపోతావు. అందుకని సారాంశం ఏంది, ఇప్పుడున్న కాంటెంపరీ సమాజంలో ఇంట్లో ఖాళీ కూర్చోకుండా ఇంటర్నెట్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. పెయింటింగ్ కావచ్చు, కుట్టు పని కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, కరెంట్ అఫైర్, ఏ తీసుకున్న థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ప్రపంచవ్యాప్తంగా అప్లోడ్ చేస్తున్నారు. నీకు నచ్చిన సబ్జెక్ట్ ఏందో ఒక 2-3 ఆస్పెక్ట్స్ పెట్టుకొని రోజు ఒక ఉద్యోగం చేసినట్టు ఎవరి కింద పని చేయకుండా మనమే ఒక నోట్స్ పెట్టుకొని శ్రద్ధగా రాసుకొని చిన్న చిన్న బడ్జెట్స్తో 5,000తో ఏం చేయొచ్చు, 10,000తో ఏం చేయొచ్చు. ఇప్పుడు మీరు గృహిణి మీ దగ్గర ఎక్కువ డబ్బులు అక్కర్లేదని తెలుసుకోండి. 5,000తో ఏమైనా చేయొచ్చా? క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి, కుట్లు అల్లికలు ఉన్నాయి. ఒక చిన్న వీడియో. నేను ఆనెస్ట్గా చెప్పాలి, నేను ఆర్థిక పరిస్థితి నాకు చాలా వీక్, కానీ నేను ఎవరిని బెగ్ చేయను. నేను కష్టపడడం ద్వారా, పనిచేయడం ద్వారా వచ్చే డబ్బే తీసుకుంటాను. అందుకని వసుదయ కుటుంబం అందరు నా బంధువులే. సో నేను జాకెట్ మీద ఇట్లా డిజైన్ చేస్తాను. ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ డిజైనర్, బట్ పని చేయాలి కదా. సో అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికన్నా ఇటువంటి డిజైన్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. తర్వాత నేను మీ సిస్టర్ అనుకొని గౌరవంగా ట్రీట్ చేయండి. ఆల్రెడీ నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నాతో బ్యాడ్గా బిహేవ్ చేయొద్దు, కన్వే చేయాలి. బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. అందరూ అర్థం చేసుకుంటారు. మనం గమండుకు పోకూడదు, ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ బీ యువర్ సెల్ఫ్. నీ సందర్భాన్ని ఆనెస్ట్గా చెప్తే ఎవరికైనా పని అవుతుంది. దీనికి అవగాహన తెచ్చుకోవాలి. 2 నెలలు ప్రాక్టీస్ చేయాలి. ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఏం చేయాలనుకుంటున్నావు. చిన్న లైటింగ్ పెట్టుకోవాలి. ఈ మొబైల్ చాలు, నేనే మొబైల్తో తీస్తున్నా, ఏ లైటింగ్ లేదు, పాడలేదు. సూర్యుడి కంటే గొప్ప లైట్ ఎందుకు మనం? ఇంకోటి అబద్ధపు లైటింగ్ ఎందుకు? ఉన్న బొక్కలు కరిగిస్తే కనిపిస్తాయి. ఆ తర్వాత చెప్పి వచ్చిందని ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఖచ్చితంగా స్పందిస్తారు. 10 మంది స్పందించిన పని స్టార్ట్ అవుతుంది. చేయవలసిందల్లా సిన్సియర్గా స్పందించాలి. మనం కూడా వాళ్ళకి ఫోన్ చేసి 3 డేస్లో మీకు పంపిస్తుంటే 3 డేస్లో పంపించాలి. అట్లా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఒక 50% అమౌంట్ ఇవ్వండి అన్న, నేను అయిన తర్వాత మీకు పంపిద్దరు అట్లా. సో 1 సంవత్సరం పని చేస్తే లైఫ్ అంతా బతికి. అట్లా నేను అట్లీస్ట్ ఒక 20-25 మంది నా లైఫ్లో నేను కలిసిన. నేను కొందరిని మోటివేట్, నేను రోడ్డు మీద కూర్చొని బొమ్మలు వేస్తున్న రోజుల్లో నేను ఎప్పుడు నిరాశావాదం లేదు నాలో. ఏ రోజు ఆ రోజు ఇది బాగుంది, ఇంకా లైఫ్ అంతా ఏ రోజు ఎర్నింగ్ ఆ రోజు ఎర్నింగ్ చేసుకోవాలి. ₹1,00,00,000 ఉన్నా ఈరోజు 100 సంపాదించుకొని తినాలి. అది యాక్చువల్గా గౌరవమైన ఫుడ్ ఉంది కదా అని ఆస్తుల, తండ్రుల ఆస్తులు లేకపోతే పురాతన ఆస్తి అట్లా వద్దు. ఇప్పుడు నేను ఎవ్రీడే వర్క్ చేస్తా. దానికి కారణం ఏంది? ప్రతిరోజు వర్క్ చేస్తే బాడీ మైండ్ ట్యూన్ అయి ఉంటుంది ఎగ్జిస్టెన్స్కి. నేను ఒక నియమం కూడా పెట్టుకున్నా, ఏ రోజు పని చేయలేదు ఆ రోజు భోజనం చేయొద్దు. మనం తినే అర్హత సంపాదించుకోవాలి. ఇవి మనకు మనమే పెట్టుకోవాలి. ఇవేం కాన్స్టిట్యూషన్లో రాయరు ఎవరు. రెండోది ఎవరు బలంగా కూడా చెప్పరు. అందరు యవ్వనంలో ఏం చేస్తారు, ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తారు, సినిమాలు చూసి టైం పాస్ చేస్తారు. ఒక టైం వచ్చినాక నీకు శరీరం పోతుంది, తద్వారా ఎవడు నీకు లైన్ వేయడు, ఎవడు పట్టించుకోడు, మెరుపు ఉండదు. ఉంటారు కదా, ఉమ్మర్ మే సువర్ బి సుందర్ దిక్తా హై. వయసులో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఒకసారి వయసు జారిపోయిన తర్వాత అప్పుడు మనల్ని నిజంగా నిలబెట్టేది మన స్కిల్లే. ఓన్లీ నీ టాలెంట్ అనేది నిజమైన ఆభరణం. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ వైపు, రమణ మహర్షి వైపు, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వైపు ఎవరన్నా చూస్తారంటే బికాస్ ఆఫ్ దర్ టాలెంట్, నాట్ బికాస్ ఆఫ్ దర్ బ్యూటీ.
ఇప్పుడు డీకే పట్టమ్మాళ్ళ పాట వింటే ఎప్పిడి పాడినారో ఓ ముస్లాం పాడుతుంది, మా అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడుతుంది. అందం కోసం చూస్తున్నామా వాళ్ళను? వాళ్ళ టాలెంట్. వాళ్ళు ముసలిగైనా పోయి కాళ్ళు మొక్కుతారు, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటారు. అదే ఒక అమ్మాయి ఓన్లీ యవ్వనాన్ని, అబ్బాయి ఓన్లీ వాడి యొక్క ఛాతిని చూసి మురిసిపోయినానికి ఎంతసేపు ఉంటుంది రా అబ్బాయి? శరీరం మైదా పిండి ఎప్పుడన్నా దాంతో రకరకాల వ్యక్తులు రకరకాలవి చేసుకొని తింటారు. కొందరు అట్లు చేసుకుంటారు, కొందరు రొట్టెలు చేసుకుంటారు, కొందరు గొబ్బెమ్మలు చేస్తారు దాంతో, కొందరు చెత్తాన్ని బయటపడేస్తారు, కొందరు బంగారం అనుకున్న అపురూపంగా తీసి పెట్టుకోవాలనుకుంటారు. అట్లా. సో ఏం చేసినా అందులో డబ్బు వచ్చే అంశం ఉండడం చూసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పాలనుకున్న సారాంశం. నాకు తెలిసిన ఒక ఆమె సీసా ఉంటుంది కదా టైసన్, సీసా మీద పెయింటింగ్స్ వేస్తుంది, గ్లాస్ పెయింటింగ్. నేను చెప్పాను నో, ఇదే పెయింటింగ్ క్యాన్వాస్ మీద ఎగ్జిబిషన్ పెట్టు, నీకు అది పగిలిపోదు, సీసా పగిలిపోతుంది, నువ్వు ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అనవసరంగా నువ్వు కష్టపడుతున్నావు, సీసాలు దాచిపెట్టడంలో నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తున్నావు. చెక్క ముక్కల మీద దాదాపు 5-6 ఏళ్ళు చెప్పిన తర్వాత రీసెంట్ టైమ్స్ షీ అండర్స్టూడ్. అవును చాలా కష్టం. అరే ఎప్పటి నుంచో చెప్పినా నువ్వు ఎందుకు వినవు? ఆ సీసాతో నీకు ఆర్ట్తో సంబంధం ఉండదు, సీసాతో ఏం సంబంధం? కావాలంటే 1-2 చేసుకొని పెట్టుకో. ఇప్పుడు త్వరలో ఒక ఎగ్జిబిషన్ ఏదో ప్లాన్ చేసుకుంటున్నా, సేమ్ అవే బొమ్మలు నేచరే చేస్తుంది, పిట్టలు, కొమ్మలు, కొంగలు ఇట్లాంటివి ఏదో చేస్తుంది. ఇప్పుడు చెక్క మీద వేస్తున్నా, క్యాన్వాస్ మీద బట్ట. ఓకే ఓకే. పగిలిపోతుందని భయం లేదు. పగిలిపోదా అంటే నువ్వు సింపుల్ మెథడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది సింప్లిసిటీ అండ్ లాంజివిటీ. ఎక్కువ కాలం మన్నిక ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఎక్కువ ఖర్చు ఉండకూడదు, ఎవరికైనా ఈజీగా అప్లికబుల్ అవ్వాలి, చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మొండిపట్టు ఉండకూడదు. ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ ఉంది, ఆనందం ఉంది. అప్పుడే సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. ఇది వ్యక్తిగతం పూర్తిగా. ఇది ఎంత పక్కవాడు వచ్చి ఎంత చెప్పినా కుదరదు. ఎవరికి వాడు నిర్ణయం తీసుకొని 1 సంవత్సరంలో నా జీవితం కంప్లీట్ పర్స్పెక్టివ్ని మారుస్తాను. ఆర్థిక పరంగా, మానవ సంబంధాల పరంగా కొన్ని మార్చలేము, కానీ ఆర్థిక పరంగా ప్రతి ఒక్క ట్రై చేసి సక్సెస్ అవ్వచ్చు అనేది 100%. మిగతా విషయాలు కొంచెం అడిట్ అవ్వచ్చు. బట్ గ్లాసా ఇది తీసుకుపోయారు ఎవరు? నాయనమ్మ తీసుకుపోయింది ఆల్రెడీ. నేను ఒకటి అడుగుతాను, అడగండి. ఈ డబ్బుకు సంబంధించి ఇప్పుడు సంబడీ అంటే నీకు ఇంట్లో కానీ నీకు కావాల్సిన వాళ్ళు కానీ కేవలం డబ్బు పరంగా నేను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఆ రిలేషన్షిప్లో అంటే వాట్? అది మీ తప్పే. కరెక్ట్. వాట్ ఐ ఫీల్ వాళ్ళ తప్పే ఏముండదు. మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు. మోసపోకుండా ఉండే బాధ్యత మీదే. ఓకే. అందుకే కాస్త గట్స్ క్రియేట్ చేసుకోవాలి, ఒకటి నిర్ణయించుకోవాలి. ఒక మనిషిని వదిలేసినా నేను బతకగలను తెలుసుకొని మనిషితో ఉండాలి. వీళ్ళు లేకపోతే నేను బతకలేను అన్నది కరెక్ట్ కాదు. ఎవడు ఉన్నా లేకపోయినా నేను ఉంటాను, వాడు ఉంటే బాగుంటాను, వాడు లేకపోతే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ నాకు ఇబ్బంది అయ్యేంత అరే నేను ఇంతైనా సినిమా ఉంటుంది చూసినవారా, అందులో రవితేజ డైలాగ్ ఉంటుంది ఒకటి, 99 సార్లు ఉమ్మేసినా తుడుచుకొని పోతా, కానీ నేనే ఉండదని తెలిసిన అనుకో నేను సంపిపాడు దొబ్బుతా అంటాడు. ఆ డైలాగ్ అంటే పూరి జగన్నాథ్ భలే రాశాడు. అంటే ఎగ్జాక్ట్గా అట్లా ఉండాలి. ఇప్పుడు ఎవడో తిట్టాడు సారీ చెప్పు కూర్చు ఫరక్నే పడతా. ఏమన్నా ఇల్లస్ట్రేటెడ్ మ్యాగజైన్ లేకపోతే అమెరికన్ గవర్నమెంట్ లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ సో అండ్ సో డేట్ రోజు ఈ వ్యక్తి సారీ చెప్పాడని చరిత్రలు రాయబడుతుందా? గాలి కలిసిపోతుంది. నేనంటే జెన్యున్గానే సారీ చెప్దాం, అంత నటనెందుకు? పని చేసుకోవాలి. ఏమంటే ఆ పనికిరాని విషయాలు వదిలేసి పనిలో పడాలి. అట్లా తర్వాత ఏకాంతాన్ని క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అట్లీస్ట్ ఒక మూలను, ఒక చిన్న గది, అది బాత్రూమ్ అంత ఉన్నా పర్వాలేదు, నీదై ఉండాలి. అందులో నీ వస్తువు, నీ పెన్ను, మిగతాది ఎంత చెప్తున్నా పట్టించుకోవద్దు. ఆ రూమ్లో యూ షుడ్ లివ్ లైక్ ఏ న్యూ బార్న్ బేబీ లాగా ఆ గదిలో ఉండాలి. ఎవ్వరి సహాయం లేకుండా ఆ గదిలో ఉండాలి. ఎవరి గురించి ఆలోచించకుండా ఆ గదిలో ఉండాలి. అదొక ఏకాంత మందిరం. అక్కడ నువ్వు మనుషులతో ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం కలిగి లేకుండా ఎగ్జిస్టెన్స్తో సంబంధంగా ఉండాలి. మెడిటేట్ చేయాలి, పడుకోవాలి, ఒక పాట పాడుకోవాలి, మంచిగా గుండె నిండా గాలి పీల్చుకోవాలి, హాయిగా ఊరికి ఆ కారణంగా కూర్చోవాలి. ఇవన్నీ చేయాలి, అక్కడ ట్రై చేయాలి. అట్లా జీవితంలో ఒక కొత్త కాంతికి ద్వారం ఏర్పడుతుంది. అది చాలా సింపుల్, ఇది చాలా సింపుల్ ఇది. అందుకని
ఆల్వేస్ థింక్ అబౌట్ మనీ ఇన్ ఎ రైట్ వే. మనీ లేకపోతే నేను బతికేస్తా అది తప్పే, ఎక్కువ మనీ ఉంది దాని పట్ల ఇప్పుడు ఆ మనీ ఏమైపోతాను భయపడ్డము తప్పే, మనీ నాకు వస్తలేదు ఎంత ట్రై చేసినా నిరాశపడ్డము తప్పే. ఇవన్నీ అబద్ధం. మనీ అనేది అవసరమని గుర్తించడం మాత్రమే కరెక్ట్. అది ఎంతవరకు అవసరమో, నాకు రోజుకు 100 రూపాయలు కావాలి మీ సర్వైవల్కి, అంటే మీరు ఫుడ్కి. ఎగ్జాంపుల్ మీరు ఇంటికి రెంట్ 8,000 కడుతున్నారు అనుకోండి, నలుగురు ఉన్నారనుకోండి. ఒకవేళ ఆ 8,000 డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్, నాకు మ్యాథమెటిక్స్ అంత రాదు, 200 రూపాయలు ఎవ్రీడే పడుతుంది అనుకోండి. అప్పుడు మీదెంత 50 రూపాయలు బడ్జెట్ అనుకోండి. అంటే మీ భోజనానికి 100, మీ ఇంటి రెంట్ 50 రూపాయలు, మీరు ప్రతిరోజు ఫోన్ వాడుతున్నారు కాబట్టి దానికి 5 రూపాయలు, ఎట్లా చూసుకున్న ఒక 400 రూపాయలు మీకు ఎగ్జిస్టెన్షియల్గా మీకు వరల్డ్గా ఖర్చు అవుతుంది. వేరే వాళ్ళు పెట్టినా, అత్తమామలు పెట్టినా, భర్త పెట్టినా మనం మింగేదానికి 80 రూపాయలు అవుతుంది. అందుకని రోజుకి 400 సంపాదించడం మన కనీస ధర్మం. అది ఎట్లా అన్నది ఆలోచించడం మన కర్తవ్యం. అది ఇందులో ఆడామోగా ఏం లేదు. ముసలి వాళ్ళు కూడా ప్రతిరోజు డబ్బు ఎర్న్ చేయాలని చెప్తాను. ఖాళీగా కూర్చోవద్దు. నువ్వు నెట్ఫ్లిక్స్ సినిమా చూస్తూ చూడు, ఆ సినిమా చూసుకుంటూ ఏదైనా అల్లు, ఏదైనా తయారు చేయి, ఓ వీడియో చేయి, లేకపోతే మ్యాథ్స్ క్లాసులు చెప్పు, ట్యూషన్స్ పెట్టుకో, డూ సంథింగ్. ఇట్లా స్టార్ట్ చేస్తే 2 నెలలకు అలవాటు అవుతుంది. లాజిక్ తెలుస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుస్తాయి, తప్పులు తెలుస్తాయి, ఇలాంటి ప్లేస్ ఉంటే బాగుంటుంది తెలుసు. సో మెనీ థింగ్స్ విల్ బి రిబిల్డ్. అది టైం చెప్తుంది. అన్నీ మనం ఇప్పటికిప్పుడు గెస్ట్ చేయాలి. నాదా లేక జావు అట్లా క్రియేటివ్ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు మేము టీషర్ట్స్ చేస్తున్నాం తన కోసం. చూపిస్తారా టీషర్ట్? తప్పకుండా. ఏదైనా టీషర్ట్ ఇట్లా తీసుకొచ్చి ఊరికి ఒకసారి చూపి, ఓన్లీ 1 సెకండ్ ఇట్లా వచ్చిపో. ఇప్పుడు ఇదేంది, బయట ఉన్న టీషర్ట్స్కి ఇదేంది ప్రత్యేకం అంటే, ఇది ఆర్ట్ షర్ట్స్ అని పేరు పెట్టాను. ఆర్ట్ షర్ట్స్. ఆర్ట్లో టీ కూడా ఉంది, టీ షర్ట్స్ కూడా వచ్చేస్తుంది. సో ఆర్ట్ షర్ట్స్ అంటే ఏంది, ఎక్స్క్లూజివ్గా ఇంటర్నెట్లో ఉన్న బొమ్మలు పెట్టాం. నేనే బొమ్మలేసి నా చేతి రాతతో పేసి పెడతాను. చూడండి, ఇది ప్యూర్ ఎక్స్క్లూజివ్గా నేను రాసింది. జ్ఞాని, మనసు లేని మనిషి. జ్ఞాని అంటే మనసు లేని మనిషి. నువ్వు అది ఆ స్టేట్మెంట్ అక్కడ రాసిన కంప్లీట్ స్టేట్మెంట్. మీరు దాని గురించి ఆలోచించండి. ఉన్నది ఉన్నట్లు చూడు. రైట్. ఇవన్నీ నా స్టేట్మెంట్స్ నన్ను అడిగితే ఇట్లా చూపిపెట్టి వద్దు, డస్ట్ అయితే. ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం అట్లా డస్ట్ లేకుండా, మడతలు పడకుండా. అట్లా మలిపేసాగు అంతే. కనిపిస్తున్నారా? ఇది మై పప్ప బ్రాండ్. బ్రాండ్ నేమ్ ఏంటి? మై పప్ప. మై పప్ప. ఓ, అంటే నా బిడ్డ కోసం కదా. మై అంటే మైథిలి మమ్మీ, పప్ప అంటే నేను డాడీ. ఓకే, అట్లా బాగా పెట్టింది. ఒకరు సేమ్ ఆర్ట్ ని ఒక 6 టీ షర్ట్స్ ఇచ్చారు. అందుకే ఇంట్లో సేమ్ ఉంది. జీవితం అకారణ కదలిక. రైట్. విజయ. సో ఇదేంది, బిజినెస్గానే చేస్తున్నా అంటే బిజినెస్సే. అది ఎందుకు బతకాలి కదా. ఇప్పుడు తను కూడా జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా నేను ఆమెకు చెప్తున్నా, నేను నా మీద కూడా ఆధారపడొద్దు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ప్రమాణం నేనే. నీవు ఆడదానివి ఏం చేస్తావు, నేను లైఫ్ అంతా భోజనం పెడతాను. నో, అట్లాంటి దొంగనాకుడు నమ్మకండి. ఎవడైతే తిట్టి నీ బతుకు నువ్వు బతకంటాడో వాడే మంచివాడు. వాడు నీకు హెల్ప్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఈజ్ మేకింగ్ యూ ఇండిపెండెంట్. చాలా మంది ఏం చేస్తారు, రిస్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకో తెలుసారా, ఆడవాళ్ళు పని చేస్తే మగవాళ్ళని మించేస్తారు. ఆ విషయం ప్రతి మగవాడికి తెలుసు. అందుకే ఇప్పుడు నేను అనుకుంటున్నా, ఒక 5 ఏళ్ల తర్వాత నా బిడ్డ దగ్గర బతకాలి నేను. అట్లుంది నాకు. అంటే నేను ఫ్రీ అయిపోవాలి. తను ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఏదో పోనీ ఫ్లాట్ రెంట్దైనా పర్వాలే, పప్ప అది నీ మూల పప్ప వచ్చి కూర్చో, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటే ఖతం, నా జీవితం సఫలమైపోయినట్టే. అట్లా అంటే నేను నిజంగా అనుకుంటున్నా. అట్లా టైసన్ ప్లేస్లో నాకు ప్లేస్ ఉండాలి, నా ప్లేస్లో టైసన్కో మూల ఉంది, ఈమెకో మూల ఉంది, శేఖర్ గారు ఉన్నారు, ఆయన దాంట్లో అవసరమైతే ఈమె వెళ్ళి ఉండగలగాలి ఒక పూట. అట్లా రకరకాలుగా ఫ్లోరిష్ వాళ్ళ లైఫ్ లిమిటెడ్ అయిపోయి పీకలాడి ఆయన గురించి నెగిటివ్ చెప్పి కలిసిన ఇప్పుడు ఈయన కానీ ఈయన గురించి మాట్లాడి ఇదంతా తప్పు. ఆల్ షుడ్ లెర్న్ ఆల్ ద టైమ్. చక్కగా పాటలు పోతే తప్పులు జరిగితే ఉందా తెలియక చేశాను క్షమాపణ చెప్పుకోవాలి. ఏదో తెలియక చేశాను లేరా, ప్లీజ్, థ్యాంక్ యూ. అట్లా అయ్యా కూర్చోండి.
సో అందుకని ఇప్పుడు ఈయన ఒక బిల్డరు, అంటే ఇప్పుడు ₹1,00,00,000 బిజినెస్ చేస్తున్నాడు ఆయన, వచ్చి ఆర్ట్ నేర్చుకుంటున్నాడు. 2 ఏళ్ల తర్వాత ఎగ్జిబిషన్ కూడా చేస్తాడు. ఎందుకంటే ఏం చేసినా లైఫ్ అంతా చేయాలనుకుంటున్నాం కదా. అట్లా చేస్తూ చేస్తూ ఉండగా ఐడియాస్ పుడతాయి. ఇప్పుడు నా దగ్గర టైసన్ వచ్చినప్పటికీ ఇప్పటికీ వాడు వేరు. ఇప్పుడు ఆడు చూడు, ఆయన తిప్పలకి ఆడేసుకుంటున్నాడు, ఆర్డర్స్ వస్తున్నాయి. ఇది ఇండిపెండెంట్లీ ఆపరేటింగ్ హిమ్సెల్ఫ్. రెండోది, మా మధ్యన బిజినెస్ ఏమి లేదు. అంటే మామూలుగా ఇప్పుడు ఈ ప్లేస్ ఇది వాడుకోవట్లేదు, మెటీరియల్కి ఏమన్నా వాడు కొంత డబ్బు ఇచ్చి వాడు తెచ్చుకుంటాడు, అవి నేను వాడుకుంటాను అంతే. వాడి ఇప్పుడు నా సమక్షంలో కోటీశ్వరుడైనా నాకు సంబంధం లేదు దాంతో. వాడిది అది నాకే సంబంధం. వాడు ఆలోచిస్తున్నాడు, వాడు పని చేస్తున్నాడు, నాకు ఒకటే సంబంధం. వాడు నా దమా ఖరాబ్ చేయకపోతే చాలు, వాడు ఫ్రీగా ఉండాలి నా నుంచి, నేను వాడి నుంచి ఫ్రీగా ఉన్నా. ఈ చిన్న అండర్స్టాండింగ్ అంతే. ప్రతిదీ నాట్ బిజినెస్. కొన్నిసార్లు స్నేహం అందరికంటే విలువైంది. కొన్నిసార్లు ఒకరి యొక్క సమక్షము వర్త్ ఆఫ్ మిలియన్స్. ఒక 2 నిమిషాలు వాళ్ళ దగ్గర ఉంటే హాయిగా ఉంటుంది. అది ₹1,00,00,000 పెట్టినా రాదు అట్లా. అందుకని చాలా విషయాలు అర్థం చేసుకొని తీరాలి. దానికి ఎక్కువ టైం పట్టద్దు. సిన్సియర్గా అనుకుంటే వారం రోజుల్లో 10 రోజుల్లో నిరంతరం మాట్లాడుతూ, సరైన వ్యక్తితో మాట్లాడుతూ క్లియర్ చేసుకొని ఒక స్టేట్మెంట్స్ లాగా మార్చుకోవాలి మొత్తం అండర్స్టాండింగ్. ఒక 5-6 స్టేట్మెంట్స్, 5-6 స్టేట్మెంట్స్ని గోడకు రాసుకొని ఈ 5-6 స్టేట్మెంట్స్ని జీవన విధానంగా మార్చుకోవాలి. మొత్తం నువ్వు ఆచరించలేవు. ఎగ్జాంపుల్, మొత్తం డబ్బు గురించి డిస్కస్ చేసినాక బంధువుకైనా సరే, శత్రువుకైనా సరే, స్నేహితుడికైనా సరే అప్పు ఇవ్వకూడదు. ఇది స్టేట్మెంట్. ఇంక రాసుకో. నువ్వు ఎప్పుడు ఎవడొచ్చి డబ్బు దాని దగ్గర నిలబడేట్లా. అదే నీ గురువు. నేను నిర్ణయం తీసుకున్నా సార్, సారీ ఏమనుకో. సరే, ఇలా ఇవ్వనందుకు మన స్నేహం పోయిదని మీరు నా నుంచి అయితే పోదు, కానీ ఒకవేళ మీరు స్నేహం వదిలేసుకుంటే అది మీది, ఇంకా నాకు సంబంధం లేదు సార్ అట్లా అని చెప్పగలిగారు. నథింగ్ పర్సనల్. దాని కింద ఇంకొక స్టేట్మెంట్ డబ్బు గురించి. కానీ నిజంగా ఎవడన్నా అవసరమే వస్తే ₹1000 అడిగితే ₹100 ఫ్రీగా ఇవ్వు, కానీ అప్పుగా ఇవ్వకు. నువ్వు ఎంత ఇవ్వగలవు అంత ఫ్రీ. ₹1,00,000 అడుగుతున్నావు, నా దగ్గర లేదురా, ఇవ్వను, అప్పు ఇవ్వను, దేవుడు అడిగినా ఇయ్యా. ఆ నిర్ణయం అయిపోయింది. సో అండ్ సో డేట్ రోజు డిసిషన్ తీసుకోబడ్డది. కానీ దాని కింద ఇంకొక సబ్ క్లాజ్ ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉన్నట్టు. ఆ సబ్ క్లాజ్ ఏంది? నాకు సాధ్యమైనంత నవ్వుతూ ఇస్తా, నువ్వు ఇష్టం ఉంటే తీసుకొని లైఫ్లో మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేంటంటే ₹1,00,000 ₹1,000 తీసుకొని పో. నువ్వు అనుకోవచ్చు ₹1,000 నథింగ్ అని. నాలంటి వాళ్ళు 100 మంది ఇస్తే ₹1,00,000 వస్తాయి నీకు తెలుసా. ఫైండ్ ఏ వే. ఓకే, నీవు ఓకే అంటే ఓకే అను, లేకపోతే ₹1,000 కూడా లేదు. నేను టీ తీసుకొని వస్తా, ఆలోచించుకొని చెప్పు. ఇంకా ఏంటి విషయాలు, సినిమాలు ఏం చూసినాయి మధ్యన క్లియర్గా చెప్పేసేయాలి. శశబిషలు ఉందో కొంచెం ఆలోచించుకొని చెప్తా. అనవసరం ఇరకకు, ఆలోచించుకుని అయిపోయింది, రాసి పెట్టుకోవాలి. చెప్తున్నా, చిన్న చిన్న స్టేట్మెంట్సే జీవితం కదా. అది పాటించడమే నువ్వు ఆచరణ, ధ్యానం. కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది. నిజంగా నీకు నచ్చిన ఫ్రెండ్ వస్తాడు, ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి వాడికి మధ్య ధర్మయుద్ధం స్టార్ట్, మనసు లొంగుతుంది. కానీ నన్ను అంటే గురువు గారి మాటలా ఉండాలి. తర్వాత వేరే మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు అడిగారు, ఇంతకు మీ అక్క ఏం చేస్తుంది, స్టేట్మెంట్ చూడాలి, అది రాసి పెట్టుకుందాం, మాట్లాడాను. తర్వాత ఇంతకు ఏమన్నా ఎఫ్ఐఆర్ ఉందా, లేకపోతే ఏదంటే దానికి కొంత సబ్ క్లాజ్ ఉంది, పర్సనల్ విషయాలు మాట్లాడాను. మరి ఏం మాట్లాడతావు? దాని కింద ఇంకో క్లాజ్ ఉంది, వర్క్ గురించి మాత్రమే మాట్లాడతాను, నేను నేర్చుకుంటున్న విషయాలు మాట్లాడతాను, నేర్చుకున్న కొత్త పాట గురించి మాట్లాడతాను. అదర్వైజ్ మౌనం ఉండాం. నాతో 100 రోజులు ఉండు, కానీ మనం అనవసరంగా ఒక్క మాట మాట్లాడుకోవడానికి వీలు లేదు. ఇది నీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే నో ప్రాబ్లం. బట్ నేను అట్లా ఉండాలనుకుంటున్నాను. ఇంకా ఏంటి విశేషాలు, సినిమాలు ఏం చూసినా? సో ఆల్వేస్ ఫ్రీగా ఉండు. మీరే చూసాను, నిన్ను అడగట్లే, అట్లా చెప్పు వాళ్ళ. చెప్తున్నా అంటే ఇప్పుడు నేనున్నా, ఇవన్నీ నేను పాటిస్తాను కాబట్టి చెప్తున్నాను. దీనివల్ల 100% బాగుంది లైఫ్. ఇందులో ఈ సెషన్ ఈ ఇఫ్ అండ్ బట్స్ ఏమీ లేవు. నాకు ఎలాంటి కాల్స్ వస్తాయంటే, ఓ ఫ్రెండ్, అరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డబ్బు కావాలి, నువ్వు ఇవ్వని తెలుసు, ఊరికే లేదు ఇవ్వవు, ఏమి ఇవ్వద్దు ఊరికే అట్లా. ఇప్పుడు నన్ను ఎట్లా అడుగుతున్నారు, ఏదన్నా పని చెప్పు, ఓ రోజు పని చేస్తాను నీ దగ్గర, దానికి కొంత డబ్బి అని అడిగే ఫ్రెండ్స్ వచ్చారు. దే ఆర్ వెరీ, అంటే వాళ్ళు మంచి ఫ్రెండ్సే, కానీ ఆ ఓపెన్నెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అరుణాచలంలో బుక్ లాంచ్ ఉంది, అట్లీస్ట్ 5 మంది అడిగారు.
నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను ఒక 1 డే. మీకు ఓకే అయితే నాకు మెసేజ్ పెట్టండి, నాకు నిజంగా ఓకే అనిపిస్తే పెడతాను. ఎందుకంటే నేను శక్తికి మించి పనులు చేయట్లేదు కాబట్టి నిజంగా అవసరం లేదు. ఇప్పుడు నేను ఏదో పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, అక్కడ సన్నాయి మేళం వస్తుంది, ఇక్కడ కట్టాలి, తోరణాలు కట్టాలి, రైసన్ తోరణాలు లేట్ అయిపోయా, తోరణము లేదు రణము లేదు. అదే ఇప్పుడు ఈడ కూర్చుంటే ఎట్లనో ఆడ కూర్చుంటే అట్లా, అంతే. కష్టపడకూడదు, ఆల్రెడీ చాలా ఉంది, మళ్ళీ నువ్వేంది బోర్డు క్రియేట్ చేసేది. విరూపాక్ష గుహ, ఆ చుట్టుపక్కల చెట్లు, అదంతా మనం ఆర్టిస్ట్ సెట్ అనుకోరా, ఎంత టైం పడుతుంది తెలుసా? ఆల్రెడీ సెట్ చేసే ఉంది, మనం జస్ట్ పోయి ఇనాగ్రేషన్ చేసుకోవాలంతే. అరుణాచలంలో ఈ బుక్ ఓపెన్ చేస్తున్నారు అంటే ఎవరి బుక్ వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుంటారు, ఎవరి బుక్ వాళ్ళు. అంతే. నా జీవితంలో ముఖ్య అతిథిని తీసేశాను, అది నాకు ఇన్సల్టింగ్ అనిపించింది. ముఖ్య అతిథి ఎవరు లేడా, అందరు ముఖ్యమైన వాళ్ళు, నేను ఎవరిని జడ్జ్ చేయడానికి. రెండోది, బుక్ రాసిన వాడు ఆ పుస్తకం ఇనాగ్రేషన్కి వచ్చిన వాళ్ళంతా పాపం సెకండరీ అయిపోయి అందరూ వాడిని దిక్కు పడుతున్నారు, అతను హైలైట్ అవుతున్నాడు. పుస్తకం సెకండరీ అయిపోయి అతను ఇంపార్టెంట్ అవుతున్నాడు, అందరూ అతనితో ఆటోగ్రాఫ్. అది కాదు, పుస్తకమే అక్కడ కింగ్, అందులో ఉన్న జ్ఞానం ఉన్నది తీసుకోవడానికి వచ్చాం. అందుకని మీ చేతుల మీద తీసుకోవాలనుకుంటున్నా, అసలు అంత చెత్త తీసేసి పుస్తకాన్ని తీసుకో, ఏదో చేతుల మీద నుంచి ఒక రిబ్బన్ కొనుక్కొచ్చుకో, కట్టుకొని నువ్వే ఇనాగ్రేట్ చేసుకో. ఓకే, ఈ బుక్ కాంతరీసా గారు రాసిన ఉపదేశ సారం, రమణ మహర్షుల వాళ్ళ టీచింగ్స్ యొక్క ఉపదేశ సారం. రమణ మహర్షి అనుభవానుభూతి రాల్చిన విభూది, ఉపదేశ సారం. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం ఆకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడి కురిసే అరుణ కిరణం నలినే అరుణ కిరణం సర్వ ప్రాణ కోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ సారం అద్వయం రమణానే స్థితి నా హృదయం రమణ అది చివరి మాట. అట్లీస్ట్ రమణ మహర్షి లాగా ఉండగలిగే ధైర్యం ఉంటే ఇక డబ్బు గురించి అవగాహన అక్కర్లేదు, దేని గురించి అవగాహన అక్కర్లేదు. అది అల్టిమేట్ స్టేట్. రమణ మహర్షి లాగా అంటే నువ్వేది కోరుకోనే వద్దు. ఎలా అంటే నా లేదు, పరలేదు, సొంతము లేదు, పరాయి లేదు. అక్కడ ఓన్లీ ఉన్నది ఏంటి, లైఫ్ పట్ల కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది. అసలు ఇంత కూడా చెదరదా మనస్సు, జన్మకి చెదరదు, మరణానికి చెదరదు, అందానికి చెదరదు, లేకపోతే భయానికి చెదరదు, దేనికి చెదరదు. ఎందుకు చూస్తుంది కనుక. ఇది ఎటువంటిదంటే సినిమా చూస్తుంటే మర్డర్ అయినా చూస్తాం, మానభంగాన్ని చూస్తాం, మంచి పాటను చూస్తాం, నిశ్శబ్దాన్ని చూస్తాం, చీకటిని చూస్తాం. బికాస్ చూసేవాడు దానికి వేరుగా ఉన్నాడు కాబట్టి. సో రమణ స్థితి అంటే అన్నిటినీ చూస్తున్న స్థితి, అనుభవిస్తున్న స్థితి కాదు. అందుకే దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్సర్. ఆ చూపు అన్నది ఎగ్జిస్టెన్షియల్. ఇది అర్థం కావాలంటే చాలాసార్లు చెప్పున్నాను, ఊరికి ఒక మాట చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మధ్యన ఇది ఉంది కదా, మనం నలుగురు చూసాం అనుకో, చూడగానే నీ మనసు ఏదో చెప్తుంది కదా, తద్వారా అది నీ చూపు అనమాట. నేను చూడగానే అది కొంచెం బస్సులాగా ఉంది కదా, అది నా చూపు. అవుతుందేమో, అది నాది కాదు, ఎవరిది అది, అది ఆయన చూపు. ఒక్కొక్కరి థాట్ని బట్టి మీ చూపు కరెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా అసలు మనసులో మనం ఏమి ఆలోచించకుండా చూసామనుకో, మనందరి చూపు ఒకటే. ఇప్పుడు
మనసులో అనుకోగానే చూపు మారిపోయింది. ఏ చిత్రాలు లేవు అంటే అంతకు జస్ట్ అది బొమ్మ చూసి ఒకవేళ అట్లే చూసావు అనుకో, నువ్వు చూస్తలేవు, ఇప్పుడు ఈ ప్రకృతే చూస్తుంది అన్నట్టు. నీలో ఉన్న ఉన్నదే అది. అంటే ఒకవేళ ఆకాశం చూస్తే ఎట్లా చూస్తుందో అట్లా చూస్తున్నావు నువ్వు దాన్ని. ఆ చూపుకి ఆకాశం అని పేరు. అంటే దాన్ని నువ్వు చూడట్లే, అంటే నువ్వు దాని కపోల కల్పనలు ఏం జోడించట్లే, నువ్వు జస్ట్ చూస్తున్నావు అంతే. అంటే ఆకాశం చూస్తున్నట్టే ఇప్పుడు దాన్ని. ఇప్పుడు తీసుకుపోయి ఆకాశం కింద పెట్టి చూస్తూ ఉంటుంది ఆకాశం అని, అట్లా చూస్తున్నావు నువ్వు. అంటే రమణ మహర్షి చూపు ఆకాశం చూపు అన్నట్టు. ఎవరు చూడట్లేదు. మంచివాడు వచ్చిన అభిప్రాయం లేదు, చెడ్డవాడు వచ్చిన అభిప్రాయం లేదు, మంచి లేదు చెడు లేదు, ఆహారం బాగుందని లేదు, బాగాలేదు, టేస్ట్ లేదని లేదు, చూస్తున్నాడు. అట్లా చివరికి చేతికి సర్కోమా అనే వ్యాధి వచ్చిన చూశాడు, దానికి బంకగాడుతుంటే చూశాడు, జనరల్ ఆయింట్మెంట్స్ రాస్తుంటే చూశాడు, మాట్లాడాడు, అన్నీ చేశాడు, బట్ చూశాడు. ఒకసారి చాలా బ్యూటిఫుల్గా చెప్పాడంట. ఎవరో వచ్చి కాళ్ళు పట్టారంట. రణమహర్షి అంటే ఎందుకు కాళ్ళు పడుతున్నావు అంటే, సో పుణ్యం వస్తుందని భగవాన్. అచ్చా, తన కాళ్ళు తను ఉండు, మీ కాళ్ళు మీరు ఎందుకు పడుకుంటుందంటే, మరి నాకు వద్దా పుణ్యం అన్నాడు. అది అందులో రెండు ఉంది, సత్యం ఉంది, చురక కూడా ఉంది. అట్లా మీ కాళ్ళు నువ్వు పట్టుకోబ్బా, పుణ్యం అనేది ఉంటే కదా వచ్చేది, లేనిది ఎట్లా వస్తుంది, అంత నీ భావనే అని చెప్తే అర్థం కాదు కాబట్టి కొన్ని చెప్పకుండా ఓకే సరే మంచి పని చేయపో, మంచి పని చేస్తే నీకు మంచి జరుగుతుంది అంటే మంచిగా ఉంటారేమో అని, పుణ్యం వస్తే అంటే మంచిగా ఉంటారేమో అని. ఆవుకి ఫుడ్ వేస్తే పుణ్యం, పుణ్యం పేరు మీద ఆవు కడుపు నిండుతుందని. అట్లా సో ఆవుకి ఆకలి ఉంది అంటే నచ్చదు నీకు, నీకు పుణ్యం ఉంది అంటే వస్తుంది. అట్లా చాలామంది బస్సులో సీట్ ఎందుకు ఇస్తారు ముసలి వాళ్ళకంటే, వీడు ముసలికి అయితే ఎవడు సీట్ ఇస్తాడు ఇట్లా అంటే. అదే కదా, ఇప్పుడు మీరు ఒక రూపాయి ఇస్తే మీకు 10 రూపాయలు వస్తుంది, అబెండెన్సీ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. తమిళ సినిమా చూసిన నేను, దాంట్లో ఒక చిన్న, అది ఏ సినిమాలో గుర్తుపెట్టేశాను. ఆ సన్నివేశం ఏంటంటే, తన కూతురు రోడ్డు మీద ఉంటే ఎవడో విజిల్ వేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు అన్న, నీ కూతురికి ఎవడో విజిల్ వేస్తుంటే నువ్వు చూసి కూడా ఏమంటలేవు, ఎందుకంటే ఒకప్పుడు ఆ అబ్బాయి ప్లేస్లో నేనున్నాను, ఆ అమ్మాయి ప్లేస్లో ఏ తల్లి కన్నబిడ్డ ఉన్నది, కానీ ఆ విజిలేషన్ అబ్బాయి అంటే నేను తెలుసుకున్నాను ఒకరోజు, అది అనవసరం అని. అట్లా వాడు తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు నేను ఆ స్థితి దాటాను కాబట్టి ఇది ఒక హై మోరల్ గ్రౌండ్ తీసుకొని పోయి గొడవ పడడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఆ వయసు అట్లా చేస్తుంది, వాడు విజిలేయట్లే, ఆ వయసు వేస్తుంది. అట్లాగే నేను మాట్లాడట్లేదు, నా వయసు మాట్లాడుతుంది, అనుభవం. అందుకని చూస్తున్నా, ఏదన్నా చేజారే సిచ్యువేషన్ వస్తే హెచ్చరిస్తాను, అట్లేం లేదు. కానీ నాకు నార్మల్గానే అనిపిస్తుంది అది. లెట్ దెమ్ హ్యావ్ ఫన్ ఫర్ సమ్ టైమ్. వాళ్ళకే తెలుస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ అని. నేను పర్యవేక్షిస్తున్నా, కానీ లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. ఓకేనా? సో మీరు ఏదైతే ఛానల్ దాని గురించి చెప్పుకోండి, అయితే నా ఛానల్ వాళ్ళు విని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ చెప్పండి. 667. సో ఈ ఒక్క వీడియోతో 1000 మంది దాటాలి. ఓకే, నాది విభా మెడిటేషన్ ఛానల్. నేను ఒక మెడిటేటర్ బేసిక్గా. ఇప్పుడు యూట్యూబర్ నువ్వు బేసికల్లీ. ఇప్పుడు యూట్యూబర్ బేసికల్లీ. ఇవన్నీ రియల్ మెడిటేషన్, కానీ అప్పుడు పర్వాలేదు. సో ఆ ఛానల్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పండి. విభా అంటే VIBHA. విభా అంటే నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే అమ్మవారు యొక్క అది వద్దు, నేను చెప్పేది దాని యొక్క ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళు టైప్ చేసుకుంటారు. VIBHA తర్వాత మెడిటేషన్ వైబ్స్. సో విభా మెడిటేషన్ వైబ్స్ కాదు, వైబ్స్. జస్ట్ జోక్ చేస్తున్నాను. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఊరికే అట్లీస్ట్ ఒక 1000 మందిని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే కొంచెం ఉత్సాహం వస్తుంది అంతే. మళ్ళీ కంటెంట్ బాగాలేకపోతే చూడకుండా ఉందరు, కానీ అది వేరే సంగతి. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మానిటైజేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను చెప్తున్నా, ఇప్పుడు ఇవి పెట్టే వీడియోస్ ఎవరన్నా 50 మంది ఫ్రెండ్స్ ఊరికి ఆన్ చేసి పక్కన పెట్టండి, చూడకపోయినా సరే. అట్లా 4,000 గంటలు పూర్తయి మానిటైజేషన్ అయితే అట్లీస్ట్ ఒక చిన్న ఉపాధి, కొంత సరదా మనీ వస్తా. అట్లా అందరు మీరు ఎవరైనా చేసినా నేను ఇదే చెప్తా. నా ఒక్క ఛానల్ మాత్రం అట్లా చేయకండి.
నాది జెన్యున్ ప్రయోగం. అంటే డోంట్ సబ్స్క్రైబ్ నేను చెప్తున్నా. అంటే నా ఛానల్లో ఊరికి ఎవరో చెప్పారని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నాది ఒక ప్రయోగం కాబట్టి వేరే. నాకు సిగ్గు, లజ్జ, ఇన్హిబిషన్, పరువు, ప్రతిష్ట ఏమీ లేవు. నేను అవసరమైతే అడుక్కు తినగలను. అందరూ అట్లా చేయలేరు. నేను అవసరమైతే ఇప్పుడే అన్నీ ఆపేయగలను. అవసరమైతే ఎలాంటి బాధ్యతని ఎత్తుకోగలను. అంటే నేను ఒక గమ్మత్తైన ఫ్రీడంలో జీవిస్తున్నా అట్లా. అందుకని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హర్ ఛానల్. ఓకేనా? ఓకే. సరే మరి. తర్వాత ఇప్పుడు నువ్వు కంటెంట్ కోసం ఎప్పుడన్నా ఒక జూమ్ లింక్ తయారు చేయగలిగితే ఇంట్లోనే కూర్చొని చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడుకుందాం. మీరు రావద్దు. ఉంటే నాకు పెట్టండి. వారానికి ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తా. హాఫ్ అన్ అవర్లో 8 నిమిషాలంటే 3 టాపిక్స్, 3 వీడియోలు చేసుకోవచ్చు. అవి నేను కూడా రికార్డ్ చేసుకుంటా, నేను కూడా పెట్టుకుంటా. ఓకేనా? ఓకే, రైట్. అంటే ఓపెన్నెస్ అన్నమాట. అలా ఓపెన్ గా ఎప్పుడైతే ఉంటామో లోపల నుంచి ఆ ఫ్రీడమ్, ఇగో ఒక్కసారి చచ్చిపోయిన తర్వాత బాడీ వదిలేసి నాకు ఏం చేయలేదు. కరెక్ట్. ఎందుకురా మధ్యాహ్నం పూట బఠానీ తింటున్నావు అన్నాడు తండ్రి. బఠానీలు పళ్ళు ఉన్నప్పుడే తినాలి డాడ్ అన్నాడు. మధ్యాహ్నం తినాలనిపించింది. ఇప్పుడు బఠానీ నువ్వు తినగలవా? తినలేవు. అది అందుకని చేసినప్పుడు ఇప్పుడు కళ్ళు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, టెక్నాలజీ ఉంది, యూట్యూబ్ ఉంది, మైక్ ఉంది, లైట్ ఉంది, ఫ్రీ వైఫై ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చేయకపోతే నిజంగా మన స్టూపిడిటీని. కానీ చేయాలంటే కూడా సరైన కంటెంట్ ఉండదు కాబట్టి అది అందరూ ఎవరు ఇయ్యరు. సమయాన్ని ఇయ్యరు. ఐఎమ్ వెరీ బిజీ, చూద్దాంలేండి అని ఇట్లా కథలు చెప్తారు. కొడుకులు లోపల పోయి మొత్తం నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ కూర్చుంటారు. ఏం పీకేది ఏమి ఉండదు. అందుకని నేను అది వదిలేసి మీరు గ్రో అవ్వండి, నేను గ్రో అవుతా. మన స్వార్థం కోసం కాదు, కొందరు ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ కొంత డబ్బు వస్తే ఉపయోగపడుతుంది. లాస్ట్ ఆప్షన్. కీప్ ఆన్ థింకింగ్ అండ్ డూయింగ్ సంథింగ్. డబ్బు సంపాదిద్దాం కానీ దాంట్లో ఇరుక్కోవద్దు. మనుషులతో ఉందాం కానీ వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవద్దు. ఊరికి కలిసి ఉండాలి, నేర్చుకుందాం ఏదన్నా ఒకటి. బాగుంటుంది లైఫ్ అనేది చెప్పాలనుకుంటున్నా. ఆచరిస్తూ ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వచ్చి నమస్కారం. ప్లీజ్ సరస్వ వయస మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యలేదు సార్. టాటా బాయ్ బాయ్. సో ఈరోజు విభా మెడిటేషన్ వైబ్స్ వీక్షించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బికాజ్ ఈరోజు మేము విసా గారిని కలిసాము. ఇట్స్ లైక్ ఫ్రెండ్లీ టాక్, ఓపెన్ టాక్ అంతే. అంటే ఎక్కడైతే ఎవరి ప్రెజెన్స్లో అయితే మనము మనలాగా ఉండగలుగుతామో అదే ధ్యానం. అసలు దానికోసం సపరేట్గా కూర్చొని గంటలు ధ్యానం చేసిన మీ థాట్ అంతా ఎక్కడో వెళ్ళిపోయి, లేకపోతే ఏదో చేస్తున్నామనే భావన, నేను గంట సేపు చేస్తున్నా అనే భావన, ఇవన్నీ ఎగ్జిట్ అయి ఉండగలిగితేనే సహజ స్వభావంలో అదే ధ్యానం అవుతుంది. ఓషో చెప్పినట్టు ప్రతి క్షణము మన జీవితాల్లో ధ్యానం అవ్వాలంటే ఇలా ఉండాలి. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఒక ఋషిని, అంటే ఎప్పుడో వాల్మీకి కాలంలో లేము మనము, ఇంకెక్కడో అవన్నీ కూడా మనం చూసి ఉండము. మనతో పాటు ఉంటూ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇలా ఒక గొప్ప స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఎప్పుడు తన బీయింగ్తో, అంటే ఎకాట్ టాలేనో ఎవరో అంటూ ఉంటారు, మీతో మీరు ఉండడమే అసలు నిజమైన ఇది బీయింగ్గా ఉండడమే, ఒక సహజ స్వభావంలో ఉండడమే అనేదానికి నిదర్శనం రీసా గారు. థ్యాంక్ యూ.